అందరికీ నమస్తే అండి. అనగనగా ఒక మాజీ మంత్రి గారు, ఆ మంత్రి గారి మీద ప్రభుత్వ పెద్దల్లో అసంతృప్తి ఉంది. ఆ మంత్రి గారికి ప్రభుత్వ పెద్దల పట్ల అసమ్మతి ఉంది. ఆ అసంతృప్తి అసమ్మతి కలిపి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనే ప్రయత్నాలు మమ్మరం చేసింది. ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకునేలా చేసింది. ఇలా పార్టీకి ఆయనకు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. దానికి ఆ మంత్రి గారికి దగ్గర వాళ్ళే కొంత పార్టీలో నిప్పులు పోయడం, పార్టీకి అతను దూరం చేయడం, అతని సొంత వ్యవహారాలు, అతని వివాదాలు, అతని అవినీతి ఆరోపణలు కూడా అతన్ని మరింత చులకన చేయడం, పార్టీ అతన్ని లైట్ తీసుకునేలా చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. గత 4.5 ఏళ్ళుగా జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఆయన పార్టీ మారతారు అని గత 4-5 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారు, టీడీపీలోకి వెళ్ళిపోతారు, జనసేనతో టచ్లో ఉన్నారని 4-5 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పట్ల చాలా సాఫ్ట్గా మాట్లాడారు 2-3 సందర్భాల్లో. సో దాంతో ఓకే, వాళ్ళిద్దరికి మధ్య ఒక అవగాహన కుదిరిందిలే అని అనుకున్నారు. అయితే ఆయన అడపదడప ఇప్పుడుకో 3-4 సందర్భాల్లో నేను పార్టీ మారను, నేను జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిని, నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే వింటాను అని ఖండించారు కూడా. పార్టీ మార్పు వార్తలను ఖండించారు కూడా. అయినా సరే ఏముంది, ఈరోజు రాత్రి 9 గంటలకు ఖండించిన వాళ్ళు నైట్ 9:30కు పార్టీ మారిపోతారు. రాజకీయాల్లో ఇవి జరుగుతాయి, సర్వసాధారణం. సో అందుకే ఆయన పార్టీ మారతారు అనే పుకారు అయితే ఆగట్లా. సో ఈ క్రమంలో ఆ మాజీ మంత్రి గారు ఎందుకు పార్టీ మారట్లా, అసలు ఏంటి అడ్డంకి ఏంటి? ఒక తాజా అంశం ఏంటంటే, ఆయన జనసేన పార్టీ ముందు ఒక పెద్ద ప్రపోజల్ పెట్టాడు, ఒక పెద్ద బేరాన్నే పెట్టాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు వద్దుగాక వద్దు అనుకొని, ఇంకా అవసరం లేదు బాబు, మీకు మీరు రాక నమస్కారం, మీరు రాకపోయినా పర్వాలేదు అన్నారంట. సో ఆ మాజీ మంత్రి గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారంట. సో ఆయన ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇవ్వాలంట, జనసేన పార్టీ సీటు. అలాగే ఆయన చెప్పిన వాళ్ళు ఇద్దరికి ఆ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ తను చెప్పిన వాళ్ళకి సీట్ ఇవ్వాలంట. అది కండిషన్ నెంబర్ 1. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలే. మీరు జనసేనలోకి వస్తే జనసేన తరపున మీరు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ సీట్ ఇస్తాం, టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది. కానీ మీరు చెప్పిన దగ్గర సీట్లు ఇవ్వాలంటే మీరు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి అది కుదరదు అనేది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, రేపు పొద్దున టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంట. సో దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మన చేతిలో లేదు, మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తామో, మనకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయి అనేది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాట్లాడాల్సిన అంశం. సరే, ఇప్పుడే మీరు మంత్రి పదవి బేరం పెట్టారు, మంత్రి పదవి అడుగుతున్నారు. సరే, రేపు పొద్దున సామాజిక సమీకరణాల్లో భాగంగా కుదరకపోవచ్చు, లేదా ఆ ప్రాంత సమీకరణాల్లో భాగంగా కుదరకపోవచ్చు అని హోల్డ్లో పెట్టారంట. ఇదైతే మాత్రం కన్ఫామ్ కాదు, చెప్పలేము అని. మీరు అడిగిన సీటు మీకు ఇచ్చేస్తాం, కానీ మంత్రి పదవి విషయంలో మాత్రం మనం ఇప్పుడు చెప్పలేం, ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారంట. ఇక తన నియోజకవర్గ జోలికి ఎవరూ రాకూడదు అంటే, రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక తను ఏదైతే చేస్తాడో తన జోలికి ఎవరూ రాకూడదు, తనని ఎవరూ ప్రశ్నించకూడదు, తను ఏం చేసినా సరే తన దగ్గరికి ఎవరు కూడా పిలిపించి వివరణ కూడా అడగకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేసినా సరే టీడీపీ వాళ్ళనే అనగదొక్కాలి, జనసేన వాళ్ళు తిరుగుబాటు చేసినా వాళ్ళనే అనగదొక్కాలి. అంతే తప్ప మాకు స్వేచ్ఛ ఇవ్వాలి అంటే దాని సారాంశం ఏంటంటే, మాకు నాతో పాటు వస్తున్న క్యాడర్కు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి, మా జోలికి రాకూడదు, అదొకటి. అలాగే కొన్ని మైనింగ్స్ ఉన్నాయి, కొన్ని మైన్స్ వ్యవహారాలు ఉన్నాయి. ఆ మైన్స్ వ్యవహారాలు ఇతర వాళ్ళతో డీలింగ్స్, లాబియింగ్లు ఉన్నాయి. సో వైసీపీ వాళ్ళతోనే ఉన్నాయి. సో వాళ్ళతో నా మైనింగ్ బంధాన్ని కొనసాగించాలి, దాని మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా సరే పట్టించుకోకూడదు. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ ఒకటి, వివాదాస్పదమైన ఫారెస్ట్ ల్యాండ్ ఒకటి వ్యవహారం నడుస్తుంది. కొంచెం పెద్ద వ్యవహారం, చాలా పెద్ద వ్యవహారం. దీనిలో గవర్నమెంట్ వచ్చాక దీని మీద ఎంక్వైరీ చేస్తే చాలా పెద్ద స్కామ్ బయట పెట్టినట్టు అవుద్ది. సో ఇది బయట పెట్టకూడదు, బయటకు రాకూడదు, దీని విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, సైలెంట్గా ఉండాలి. ఇలా కొన్ని అంతర్గత వ్యవహారాలతో కొన్ని బేరాలు పెట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ గారు 1-2 యాక్సెప్ట్ చేశారు. మీరు అడిగిన చోట సీట్ ఇస్తాం, కానీ మీరు తెచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలంటే కుదరదు. మీకు మంత్రి పదవి అంటారా, పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సీనియర్ కాబట్టి వీలుంటే చూస్తాం, సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, అక్కడ ఏరియా అన్నీ కూడా కలిసి రావాలి, వీలుంటే చూస్తాం అని చెప్పారంట. ఇతర వ్యవహారాలు అంటే అవినీతి వ్యవహారాలకు కాపలా కాయాలి, స్వేచ్ఛనివ్వాలి, విభేదాలు వచ్చినా మా వాళ్ళని ఏమీ అనకూడదు, నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ గౌరవంగా చూసుకోవాలి,
ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదంట. ఏంటి ఈయన ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు, అసలు ఈయన సరిగ్గా ఉంటే నాడంగా ఉంటే ఆ పార్టీలోనే మంత్రి పదవిలో కొనసాగించేవాళ్ళు కదా, ఈయన సరిగ్గా పనిచేయలేదు కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించారు, ఈయన అవినీతిపరుడు కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించారు, ఇప్పుడు మా పార్టీలోకి వస్తే మాకు అవినీతి మరక అంటుతుందేమో, పైగా ఈయన చూస్తే ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సున్నితంగా హోల్డ్లో పెట్టారంట అతని చేరికను. సరే, మనం సింగిల్గా నేను తీసుకునే నిర్ణయం కాదు, టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి మేము ఎవరిని చేర్చుకోవాలన్నా సరే 2 పార్టీలు కలిపి మాట్లాడుకుంటున్నాము కాబట్టి మేము మాట్లాడి చెప్తాము, మీరు పెట్టిన డిమాండ్లు ఒకసారి మాట్లాడతామని చెప్పారంట. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నేత, ఆయన కూడా అంత ఆషామాషిగా తీసేయాల్సిన నేత ఏమీ కాదు, పార్టీకి కూడా అవసరమే, పార్టీకి ఉపయోగమే, పైగా ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్. సో అందుకని ఆయన పెట్టిన ప్రపోజల్ పట్ల పవన్ కళ్యాణ్ గారు కాస్త కోపంగా ఉన్నప్పటికీ, మరీ ఎక్కువ డిమాండ్లు పెట్టాడు అని అనిపించినప్పటికీ అతన్ని తీసుకుంటే బాగుంటుంది, ఒక 2-3 నియోజకవర్గాలు కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అతని పట్ల కాస్త సాఫ్ట్గా ఆలోచిస్తున్నారంట. సో ఈ విషయం ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మధ్య ఉందన్నమాట. థ్యాంక్ యూ.